నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు, ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, నెలసరి తర్వాత ఏ రోజు అంటే ఎన్ని రోజుల తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు? ఈ మధ్య ఒక ఆమె నెలసరి టైంలో కూడా గుళ్ళోకి వెళ్ళొచ్చు, అభిషేకాలు చేయొచ్చు అంటుంది. నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురుగారు? మా ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే నెలసరి అనేది దైవ సృష్టి. ఇదేదో సైన్స్ పరంగా వచ్చింది కాదు, ఏ పరంగా వచ్చింది కాదు. ఒక స్త్రీ ఉన్నట్టుగా ఒక పురుషుడు కూడా నెలసరి ఉండగలుగుతాడా? ఉండలేడు. అది కేవలం స్త్రీకే. ఎందుకనంటే సృష్టి మూలము ఆదిపరాశక్తి. అవును. ఇప్పుడు స్త్రీకి వాస్తవానికి ఏంటంటే 3 రోజులే వ్యవధి. 4వ రోజు యథావిధిగా ఇంట్లోకి వచ్చేస్తారు. 5వ రోజు తలంటు స్నానం చేసి దేవతారాధనలోకి వెళ్ళేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత యథావిధి పూజా కార్యక్రమాలు చేయవచ్చు. అయితే ఇందాక మీరు అంటున్నారు, ఈ సోషల్ మీడియాలో ఒక పర్సన్ ఇక్కడ ఆ దేవాలయంలో నెలసరిలో ఉన్న మన ధర్మ ప్రకారంగా ఈమె ఇప్పుడు వచ్చిందమ్మా. కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి చెంగనూరు, కామాఖ్య వంటి దేవాలయాల్లో అమ్మవారికి రక్తస్రావ్యం జరుగుతుంది. మరి ఆ సమయంలో దేవాలయాన్ని ఎందుకు మూసివేస్తున్నారు? స్త్రీ ఏం చేసినా తప్పు లేదంటున్నారు కదా. ఆ దేవాలయాన్ని ఎందుకు మూసివేస్తున్నారు? ఆ దేవాలయంలో ఇంకొకటి ఏంటంటే ఆ రక్తస్రావ్యం కూడా ఎవరికి కనిపించకుండా ఉండడానికి చందనముతో అద్దుతారు అమ్మవారు. ఎందుకు అనంటే ఆ సమయంలో ఆడవారు ఎంతో కోపగ్రస్తులతో ఉంటారు, విపరీతమైన కడుపు నొప్పితో చాలా కోపంగా ఉంటారు. వాళ్ళని శాంతిపరచడానికి దేవతామూర్తులను మొత్తం అద్దేస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకండి, మొన్న రీసెంట్ గా కామాఖ్యలో జరిగింది అంబమేళ. 6 నెలలకు ఒక్కసారి జరుగుతుంది అంబమేళ. ఆ 3 రోజులు మరి దేవాలయాన్ని కూడా మూసివేస్తారు. ఎందుకు మూసివేస్తారు? ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి నేనేదో ఇలా ఉన్నాను అలా ఉన్నాను, నేను ఇక్కడ చేస్తా, నేను అలా చేస్తా అంటే దానికి చాలా కష్టాలు అయితే అనుభవిస్తారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఏమి అనుకుంటుంది, నాకేమైంది, నాకేం కాలేదు, నేను చేయట్లేదా అని అనుకోవచ్చు. కానీ అది వారి మీద చూపిస్తూ వారి పిల్లల మీదకి కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. ఆమె అనుభవించే వరకు ప్రస్తుతానికి పక్కకు పెట్టండి, మరి వాళ్ళ పిల్లల జీవితం ఏంటి? అవును గురుగారు, అంతే కదా మరి. అవునా? ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ అమ్మ కొంతమంది అనుకుంటారు మేం చేసేది మా వరకే వస్తుందని. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే వీరు చేస్తున్న తప్పులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ పిల్లలకు వెళ్ళిపోతాయి. అవును గురుగారు. అవునా? ఎందుకంటే అది మనం చాలా రీతులతో చూస్తున్నటువంటి క్రతువులు. మీరు చేస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి మీకు తెలవకుండా మీ పిల్లలకి వెళ్తుంది. మీ పిల్లల వల్ల నష్టపోయేది ఎవరు? మీరే కదండి. కాబట్టి ఆలోచించండి, మనం ధర్మం ఏంటి, మనం ఉంటున్న వ్యవస్థ ఏంటి, మనం చేసే క్రతువులేంటి. అంతేవరకు ఎందుకమ్మా, ఇప్పుడున్న ప్రస్తుతానికి సమాజంలో ఉండేటువంటి ఆడివారి వ్యవస్థ ఎలా ఉన్నది అని అంటే, ఒక దేవాలయానికి వెళ్తే శిఖ వేసుకోవాలి అంటే జడ వేసుకోవాలి. జడ వేసుకొని వేస్తున్నారా ఎవరైనా? అసలు జడ వదిలేస్తే ఏంటి మనకు వచ్చే దోషాలు? కేవలము సీతాదేవి సంధ్యవేళలో జడ వదిలేసినందుకే 12 సంవత్సరాలు రావణాసుడి దగ్గర ఉండాల్సి వచ్చింది. అంటే జడలో ఉండే దరిద్రం అది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఎంత దరిద్రాలు అయితే ఉంటాయో ఆ దరిద్రం వచ్చి జడలో చేరుద్ది. దానివల్ల ఆడవాళ్ళు చాలా నష్టపోతారు. అందుకోసమే మన పూర్వము కింద కొసలైనా ముడి వేయండి అని అంటారు. అవును గురుగారు. ఎందుకోసం? ఏటి దరిద్రాలు కూడా మన మీద వాలకూడదు అని. రెండవది అంటే తప్పుగా పట్టండి దయచేసి ఈ విషయంలో, దేవాలయానికి వచ్చేటప్పుడు సనాతన ధర్మ ప్రకారంగా రావాలి. అవును. ఇష్టమైన డ్రెస్సులతో వస్తున్నారు. కేవలము అమెరికా వంటి దేశాల్లో స్త్రీలకు సపరేట్గా గదులు పెట్టారు. అందులోకి వెళ్ళి వాళ్ళు బట్టలు మార్చుకొని వస్తారు. అంటే సనాతన ధర్మ ప్రకారంగా వాళ్ళు కూడా చీర కట్టుకొని దర్శనానికి వెళ్తారు. అదే మన ఇక్కడ హిందూ ధర్మానికి వచ్చేసరికి అక్కడి సాంప్రదాయాలు మన దగ్గరికి తీసుకువస్తున్నారు. ఎంత వ్యత్యాసం ఉందండి. అంటే మనకున్న ధర్మము స్త్రీ సంరక్షణ, అది మనకి ఎంతో ముఖ్యమైంది. అది మనం పాటించినప్పుడే పక్క వాళ్ళను కూడా మనం ఆరాధించగలుగుతాము.
నేను నెలసరిలో ఉండి దేవుడికి పూజ చేస్తా అంటే అది మహాపాపము. ఓకే, అంటే అది దైవం నుంచే వచ్చింది కదా, చెయ్యొచ్చు అని ఆమె అంటుంది కదా గురువుగారు. అవునమ్మా, సృష్టి మూల దేవత దైవం నుంచే వచ్చింది. మరి అలాంటప్పుడు అదే దైవంలో ఉండే ఆలయాలను ఎందుకు మూసేస్తున్నారు? అంటే ఆలయానికి ఒక నియమము, మనిషికి ఒక నియమమా? అంటే ఇన్ని రోజులు ఎవరు వెళ్ళలేదు, ఇప్పుడు ఆమె వాదిస్తుంది, దానికి మీరేమంటారు అంటున్నా. నేను ఖచ్చితంగా ఖండిస్తానమ్మా. ఎందుకు అనంటే మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిది ఇప్పుడు వచ్చేసేసి నేను చేస్తాను అంటే చెప్తున్నా, ఆమె చెయ్యనివ్వండి, వద్దనట్లా. అవును గురువు. కానీ దాని ఫలితము మాత్రము పిల్లలు అనుభవించక తప్పదు. ఓకే, మనకు కొన్ని శాపాలు వస్తాయి, అవి మనకు తెలిసి తెలియక వస్తాయి. అవును గురువు. అందులో ఆమె ఆల్రెడీ పడిపోయినట్టే. ఒకటి. రెండోది, అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ప్రతిష్ఠ ఏ విధంగా జరిగింది అంటే ప్రతిష్ఠ యంత్రతత్వమా, వాయుతత్వమా, ఏ తత్వమా అనేది మనకు తెలియదు. అక్కడ జరిగిన ప్రతిష్ఠ ఏదైతే ఉన్నా ఇప్పుడు ఆమె అలా వెళ్ళి చేస్తున్నా కూడా ఆ యంత్రంలో శక్తి అయితే ఉంటది కదా, జపశక్తి ఉంటది కదా. ఆ జపశక్తి ఒక మనిషి ఇలా ముట్టుకోగానే ఒక గర్భాలయంలోకి మనిషి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తున్నారు, ఎన్నో తరాల నుంచి ఒక మనిషిని అంటే భక్తులని విగ్రహం వరకు కూడా పోనివ్వరు. ఎందుకోసం? దాని కింద ఉండేటువంటి అతీత శక్తులు ఏవైతే ఉంటాయో అవి నివారణ అయిపోతాయి. మళ్ళీ ఆ శక్తి పెంచేటప్పుడు కేవలం మంత్రోచ్చరణతో. బ్రాహ్మణుడు కూడా ముట్టుకుంటాడు. ఎప్పుడు ముట్టుకుంటాడు? కేవలం అభిషేకం చేసేటప్పుడు, వస్త్రధారణ చేసేటప్పుడు, ఈ అర్చనలు అవి చేసేటప్పుడు మళ్ళీ బ్రాహ్మణుడు కూడా తాకకూడదు. విన్నారు? బ్రాహ్మణుడు కూడా విగ్రహాన్ని తాకకూడదు. ఇక ముఖ్యంగా స్త్రీలు శివలింగాన్ని అసలుగే తాకకూడదు. ఇది మనకు శాస్త్రంలో కూడా ఉంది. స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు. ఎందుకు అనంటే పార్వతీదేవి శివుడికి శపించింది. ఏ విధంగా అంటే, నేను నిన్ను వదిలేస్తే మమ్మల్ని మొదలు సతీదేవి దగ్గర నుంచి 4గురిని వివాహం ఆడావు, నువ్వు ఇలానే వదిలేసి ఇంకెంతమందిని చేసుకుంటా పోతావో, నిన్ను ఏ ఆడవారు ముట్టుకున్నా ఎవరు నీకు ముట్టుకొని అభిషేకం చేసినా వాళ్ళ వంశాన్ని నేను ఖచ్చితంగా నివారణ చేసుకుంటా వస్తా అని చెప్పి. అంతటి మహాశాపము పార్వతీదేవి శివుడికే ఇచ్చింది. ఇప్పుడు అర్ధనారీశ్వర రూపంలో ఉండేటువంటి దాంట్లో ఒకవైపు అమ్మవారు ఉంటే ఇంకోవైపు పరమశివుడు ఉన్నాడు. అంటే నువ్వు ఎవరిని తాకినట్టు? ఇప్పుడు ఇరువురిని తాకినట్టే కదా. అర్ధనారీశ్వరుడు అంటే మహాశక్తివంతుడు. ఆ శక్తివంతుడి దగ్గరికి నువ్వు ఒక ఆట ఆడితే ఆయన తర్వాత నీకు చూపించేది